ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మనం టమోటా ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి టమాటాలు ఉడికించుకునే అవసరం లేదండి. దానికోసం నేను 1/2 కిలో టమోటాలు తీసుకున్నాను. పైన కాడ భాగం ఉంది కదా, అది తీసేసుకున్నాను. ఇవి కట్ చేసేసుకుందాం. అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు ఒక 15 వరకు తీసుకున్నానండి, అవి వేసేసుకుందాం. చింతపండు మీడియం సైజు లెమన్ ఉంటుంది కదా, అంత తీసుకోండి. తొక్కులన్నీ తీసేసుకొని ఇలా విడివిడిగా వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కళ్ళు పైన వేసుకోవచ్చు. ఇదంతా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాం. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒక 5-6 పల్సులు వేస్తే సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకున్నాను. దాంట్లో 1/4 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఊరగాయల యొక్క ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయ్యాయి కదా, దీంట్లో కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఒక 5 ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి, ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అది వేసేసుకుందాం. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇది బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుందండి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నానండి, అది వేసుకుంటున్నాను. ఉప్పు టేస్ట్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే వేసుకొని కలిపేసుకోండి. మాకైతే ఉప్పు సరిపోలేదండి. నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. మొత్తం 1½ స్పూన్ వరకు వేసుకున్నానండి సాల్ట్. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, అప్పుడే చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. చూడండి, ఇలా బాగా ఉడకాలండి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా, ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. స్టవ్ ఆపేసుకుందాం.
చూడండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇది అన్నంలోకే కాదండి, అన్ని రకాల టిఫిన్ ఐటమ్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇది బాగా పూర్తిగా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోండి. బయట అయితే ఒక వారం వరకు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 డేస్ వరకు ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.